ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో 2వ రాజుల గ్రంథాన్ని ధ్యానం చేయబోతున్నాం. మనం గత ధ్యానంలో మొదటి రాజుల గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను ధ్యానం చేశాం. మొదటి రాజుల గ్రంథం అయిపోయిన తర్వాత 2వ రాజుల గ్రంథం ఒక క్రమంలోనే రాయబడింది. ఎందుకంటే బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు అన్నీ ఆర్డర్ వైడ్గా లేవు. మొదట రాజుల గ్రంథానికి కొనసాగింపు 2వ రాజుల గ్రంథంలో మనకైతే క్లియర్గా కనిపిస్తుంది. దాంట్లో ఏ డౌట్ లేదు. మొదటి రాజుల గ్రంథం యొక్క చివరిలో మనకేం కనిపిస్తుంది అని అంటే, ఒకవైపున యెహోషాపాతు పరిపాలన కనిపిస్తుంది, అలాగే అహజ్యా పరిపాలన గురించి కూడా కనిపిస్తుంది. ఇది 1వ రాజుల గ్రంథంలో ఎండింగ్లో. 2వ రాజుల గ్రంథం ప్రారంభంలో ఈ అహజ్యా అనేటువంటి ఈ రాజు ఏం చేశాడు అనే విషయం కంటిన్యూషన్లో ఉంటుంది. సో ఈ అహాబు మరణమైన తర్వాత మోయాబీలు అనే వాళ్ళు ఇశ్రాయేల్ మీద తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు చేసిన టైంలో ఈ అహజ్యా ఏం చేశాడంటే మేడగదిలో నుంచి కింద పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత అతను దేవుని సన్నిధిలో విచారణ చేయటం అనేది చాలా మంది రాజులైనప్పటికీ వాళ్ళు పొరపాటు చేసినా తప్పు చేసినా ఎలాంటి వాళ్ళైనా వాళ్ళకి శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేశారు అని అంటే ఖచ్చితంగా దేవుని దగ్గరికి లేదా దేవుని సేవకుల దగ్గరికి ప్రవక్తల దగ్గరికి వెళ్ళి విచారణ చేసేవాళ్ళు. కానీ ఈ రాజు ఏం చేశాడంటే అహజ్యా అనేటువంటి ఈ రాజు ఏం చేశాడంటే ఎక్రోను దేవత అయినటువంటి బయల్జేబు దగ్గరికి వెళ్ళి నేను ఈ వ్యాధి పోగొట్టుకుంటానా, నేను బాగుపడతానా అని నా గురించి అడగండి అని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి దూతలను పంపించారు. ఆ విషయాన్ని తెలుసుకున్న ఏలియా ఏం చేశాడంటే, ఏలియా ఇశ్రాయేలులో అసలు దేవుడు లేడనుకున్నావా? మిమ్మల్ని రాజుగా చేసిన దేవుణ్ణి మీరు విడిచిపెట్టి అన్య దేవతలకి మీరు ఆశ్రయిస్తారా అని చెప్పేసి ఎవరైతే ఈ రాజు పంపించిన దూతలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాడు కదా, నువ్వు ఎక్కిన మంచం దిగకుండా నువ్వు నిత్యముగా చేస్తావని చెప్పు, ఇది దేవుని మాట అని చెప్పని ఆ సైనికులకి ఆ దూతలకి చెప్పి పంపిస్తాడు. వాళ్ళు మరలా తిరిగి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తారు అన్నమాట, ఏంటి వెళ్ళారా మీరు? ఏం చెప్పాడు అంటే, అయ్యా లేదు, మధ్యలో ఒక ప్రవక్త మాకు చెప్పాడు. ఏం చెప్పాడంటే నువ్వు మంచం మీద ఉన్నావు, ఇంక మంచం మీద నుంచి ఇక నువ్వు వచ్చేది లేదు, చనిపోతావు అని చెప్పారంటే ఎవరు, ఎలా ఉంటాడు, ఇవన్నీ గుర్తులు తెలుసుకొని ఇతను ఖచ్చితంగా ఏలియానే అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే వెంటనే ఒక 50 మందిని పంపించి మీరు వెళ్ళి ఏలియాని తీసుకొని రండి అంటాడు. వాళ్ళు వెళ్ళి రాజు రమ్మంటున్నారు రా అంట. దైవజనుడా రాజు రమ్మంటున్నాడు రా అంటే, నేను దైవజనుడిని అయితే ఆకాశం నుంచి అగ్ని వచ్చి మిమ్మల్ని దహించాలి అంటాడు. వాళ్ళు 50 మంది చనిపోతారు. మరలా రాజు ఇంకో 50 మందిని పంపిస్తారు, వాళ్ళు చనిపోతారు. అలా వెళ్ళిన మూడోసారి వెళ్ళిన బ్యాచ్లో ఒకడు ఏం చేస్తాడంటే వెళ్ళి మోకాళ్ళు వేసి, దైవజనుడా ఇదిగో గతంలో లాగా 50 మంది ప్రాణాలలాగా నాకు వద్దు, దయచేసి నన్ను అలా చేయకు, ఇదిగో ఇది విషయం అని చెప్పినప్పుడు సరే వెళ్ళు అని చెప్పేసి అతన్ని రిటర్న్ పంపించేసేస్తాడు. అయితే రాజు దగ్గరకు వచ్చేస్తాడు. రాజు దగ్గరకు వచ్చిన తర్వాత సేమ్ ఇదే విషయం, నువ్వు ఇశ్రాయేల్లో దేవుడు లేడు అనుకొని నువ్వు అన్యదేవత దగ్గరకు విచారణ చేయడానికి పంపించేసావు కాబట్టి ఇదిగో నువ్వు చనిపోతావు దేవుని మాట ప్రకారం అని చెప్పగానే అన్నట్టుగానే అతడు చనిపోతాడు. అతని బదులు యెహోరాము రాజు అవుతాడు. ఇది 1వ అధ్యాయంలో ఉంటుంది. 2వ అధ్యాయంలో ఏలియా అగ్ని రథముల చేత దేవుని సన్నిధికి కొనిపోబడుతున్నటువంటి టైం, ఏలియా అగ్ని రథముల చేత కొనిపోబడుతున్న టైంలో ఎలీషాకి సమాచారం చెప్తాడు, ఇదిగో దేవుడు నన్ను పిలుస్తున్నాడు కాబట్టి నేను ఇలా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి చెప్తూ ఏం చెప్తాడంటే, ఈ టైంలో దేవుడు నన్ను బేతేలుకి వెళ్ళమంటున్నాడు, నువ్వు ఎక్కడే ఉండు అంటాడు ఎలీషాతో. ఇప్పుడు లేదయ్యా నేను కూడా బేతేలుకి వస్తాను అని చెప్పి వెళ్తాడు. ఆ తర్వాత దేవుడు ఇదిగో నన్ను ఇక్కడ కాదు, నువ్వు ఇక్కడ నుంచి ఎరికోకి వెళ్ళమంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండు. లేదయ్యా నేను వచ్చేస్తాను, అందరు ఇదిగో ఏలియా వెళ్తున్నాడు కదా, పరలోకానికి వెళ్ళిపోతున్నాడు కదా అని చెప్పి అంటూ ఉన్నారు. ఇలాంటి టైంలో ఎలీషా ఎలా వదిలిపెడతాడు ఏలియాని? ఆ తర్వాత అతడు అంటాడు కదా, ఎరికో నుంచి యోర్దానికి వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు అని. సర్లే అలా వెళ్తుంటే అందరు ఇదిగో ఏదైనా అడుగు, ఆయన వెళ్ళిపోతున్నాడు, ఏదైనా అడుగు అని. కానీ ఆయన ఏం అడగడు. అప్పుడు చివరిగా ఏలియానే ఎలీషాని అంటాడు, నేను వెళ్ళబోయేటప్పటికి నీకు ఇదిగో ఏమన్నా కావాలంటే చెప్పు, నేను చేయగలిగింది అంటే
నీ మీద ఉన్న ఆత్మలో నాకు 2 పాళ్ళు కావాలి. ఎలాంటి గొప్ప ఆత్మీయమైన మెట్టులో ఎలీషా ఉన్నాడో మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. నీ మీద ఉన్న ఆత్మ 2 పాళ్ళు నాకు కావాలి అని, డబల్ స్పిరిట్, 2 అంతల ఆత్మ. చాలా కష్టమైంది అడిగావు అని చెప్పేసి అంటా ఉంటాడు. నిజంగా దేవుడు మనకి ఇలాంటి ఆప్షన్ ఇస్తే మనం ఏం కోరుకుంటామో. నేను ఈ మాట చదివినప్పుడు నీకేం కావాలి కోరుకో అన్నప్పుడు సొలొమోనుకు చెప్పిన మాట గుర్తొచ్చింది. దేవుడు అంటాడు నీకేం కావాలో కోరుకో అంటే ఆయన ఏం కోరుకున్నాడు? జ్ఞానాన్ని కోరుకున్నాడు. జ్ఞానవంతుడే కానీ చివరికి అజ్ఞానంలో వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇతను మాత్రం 2 పాళ్ళ ఆత్మను కోరుకున్నాడు. సరే నేను వెళ్ళేటప్పుడు నీకు కనపడితే నీకు అది లభిస్తుంది అని చెప్పి ఆయన వెళ్తూ ఏం చేశాడంటే యోర్దాను దగ్గరకు వెళ్ళిపోయినప్పుడు ఆయన ఆ దుప్పటితో కొట్టినప్పుడు అది 2 పాయలు అవటం అనేది మనం చూస్తాం. అలా దాటి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన ఇక దేవుని ఆత్మ చేత ఏలియా కొనిపోబడ్డాడు. ఆయన మరణము రుచి చూడకుండా దేవుని సన్నిధికి వెళ్ళిన వారిలో 2వ వాడిగా, అంటే మొదటిగా పాత నిబంధన గ్రంథంలో ఆదికాండంలో హానోక్ కనిపిస్తాడు. ఇక్కడ 2వదిగా ఏలియా అగ్ని రథములు వచ్చేసి ఆయన్ని సుడిగాలి చేత దేవుడు ఆయన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు చాలా బాధపడతాడు ఎలీషా. ఆ సందర్భం అంతా ఉంటుంది. ఆ దుప్పటి కింద పడుతుంది. ఆ దుప్పటి తీసుకొని ఏలియా దేవుడు ఎక్కడా అని చెప్పి మరలా యోర్దాన్ని కొట్టినప్పుడు అది మరలా పాయలు చేయబడుతుంది. ఆల్రెడీ యెహోషువ కాలంలో ఒకసారి పాయలు చేయబడింది యోర్దాన్ నది. 2వది ఈ ఏలియా ద్వారా 2వసారి, 3వసారి ఎలీషా ద్వారా. ఇలా యోర్దాన్ నది 3 సార్లు పాయలు అవ్వటం దాని చరిత్రలో మనం చూడవచ్చు. అలా ఇంకా ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది అనేటువంటి విషయము అందరికీ కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఆ తర్వాత 2వ అధ్యాయంలో గమనించదగింది ఏంటి అని అంటే అక్కడ ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఆ పట్టణం ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తారు కదా, ఈ ఊరు మంచిదే కానీ నీళ్లు మంచివి కాదు, సారం లేని విధంగా ఉన్నవి అని చెప్పినప్పుడు ఆయన ఒక దేవుని అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. ఒక ఉప్పు తీసుకెళ్ళి అక్కడ వాటిలో వేసినప్పుడు ఆ ఊరిలో ఉన్న నీటి అంతటికి సారం వస్తుంది. అప్పుడు దాకా సారం లేనటువంటి ఆ వాటర్కి సారం రావటం ఒక గొప్ప అద్భుతం ఆ ఊరిలో జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ నుండి బేతేలుకి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు కొంతమంది ఎగతాళి చేస్తారు, బోడివాడా బోడివాడా అని. అప్పుడు భయంకరమైన శాపము లేదా శిక్ష పిల్లలకు వస్తుంది. ఎప్పుడు దైవజనుల్ని ఎగతాళి చేయకూడదు. అలా దైవజనుల్ని ఎగతాళి చేసిన వాళ్ళు ఎవరు కూడా శాపాన్ని పొందకుండా లేరు. బైబిల్లో అయినా కానీ వ్యక్తిగత జీవితంలో అయినా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. సో ఆ 42 మంది పిల్లల్ని అడవిలో నుంచి ఎలుగుబంట్లు వచ్చి చీల్చివేయడం మనం చూస్తాం. కర్మేలు పర్వతంలో ఇక ఎలీషా ఉంటాడు. ఆ టైంలో ఇది 2వ అధ్యాయంలో రాయబడింది. 3వ అధ్యాయంలో మనం చూస్తే అదే టైంలో మోయాబు రాజు తిరుగుబాటు చేస్తాడు. తిరుగుబాటు చేసినప్పుడు ఇశ్రాయేల్ రాజు ఏం చేస్తాడు అని అంటే పక్కన ఉన్న యోధా రాజుకి సమాచారం అందిస్తాడు, ఇద్దరం కలిసి వెళ్దాం రా అని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఒకరి మధ్య ఒకరికి వియ్యం ఉంది. అహాబుతో యెహోషాపాతు వియ్యం పొందాడు. ఇజ్రాయెల్ రాజ్యం యోధా రాజ్యం 2 విడివిడిగా ఉన్నాయి, పడవు. కానీ పిల్లనిచ్చినప్పుడు మరి వియ్యం ఉన్నప్పుడు వియ్యంకులు కదా, సరే ఎందుకు రాను నేను వస్తాను అని చెప్పి యెహోషాపాతు వెళ్ళటం అనేది మనం చూస్తాం. అయితే ఈ టైంలో యెహోషాపాతు మరలా అంటాడు, ఎవరి దగ్గరన్నా విచారణ చేద్దాం దేవుని జనుల దగ్గర, దైవజనుల దగ్గర అంటే అప్పుడు ఎలీషా వచ్చి ప్రవచిస్తాడు, ఇదిగో దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు అని చెప్పి. అక్కడ వాళ్ళు యుద్ధం చేయటం, ఆ యుద్ధం జరిగిన తీరు అవన్నీ కూడా ఆశ్చర్యంగా ఉంటాయి. చక్కగా దేవుడు ఎందుకో వాళ్ళకి మాత్రం విజయాన్ని ఇస్తాడు. ఇది దేవుని యొక్క చిత్తం అలాగా ఉంటుంది అనమాట. సో అలాగే 3వ అధ్యాయంలో వారికి విజయం రావటం అనేది మనం చూస్తాం. 4వ అధ్యాయంలో అద్భుతాలు కనిపిస్తాయి. ఎలీషా ఏం చేస్తాడంటే ప్రవక్త శిష్యుల్లో ఒకని భార్య చాలా అప్పుల పాలైపోతుంది. అప్పుల పాలై కుటుంబం నడిపించడానికి చాలా ఇబ్బంది పడుతున్న ఒక అప్పుల పాలైనటువంటి విధవరాలు ఒక ప్రవక్త భార్య. అప్పుడు ప్రవక్త శిష్యుల్లో ఒకడు ఉంటాడు, అతని భార్య అన్నమాట. వాళ్ళు ప్రవక్తలుగా పరిగణించబడతారు. సో ఆ టైంలో అప్పుడు ఆ అప్పుల వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే 2 పిల్లలు వాళ్ళకి దాసులుగా ఉండడానికే వాళ్ళని పట్టుకోవడానికి వచ్చాడు ఒక అతను అని చెప్పి ఈమె విషయం అంతా ఎలీషాకి చెప్పినప్పుడు ఏం చేస్తాడంటే, సరే ఏం పని చేస్తాడంటే, మీ ఇంటిలో ఒక నూనె కుండ ఉంది కదా, ఏముంది అంటే నూనె కుండ తప్ప నా దగ్గర ఏమి లేదంటది. సరే ఇరుగు పొరుగు దగ్గరికి వెళ్ళి నూనె కుండలు ఎంటీ
ఖాళీ కుండలు తెచ్చిపెట్టుకో అంటే చేతనైనన్ని కుండలు అప్పు తెచ్చుకుంటుంది, ఖాళీ కుండలు. ఆ టైంలో ఆయన ఏం చేస్తాడంటే ఈ ఖాళీ కుండలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో తలుపులు వేసుకొని మీరు నూనెతో నింపండి అంటాడు. ఆమె దగ్గర ఎంత ఉంది నూనె? కొంచెమే. కానీ దేవుని మాట చొప్పున, దైవజనుడు చెప్పిన మాట చొప్పున ఆమె విధేయత చూపించింది, విశ్వాసం చూపించింది, చక్కగా అలా పోస్తుంది. అవన్నీ పాత్రలన్నీ ఫుల్ అయిపోయాయి కానీ నూనె అయిపోలేదు. సేమ్ ఏలియా కాలంలో ఇలానే సారెపతు విధవరాలు ఇంట్లో కూడా అప్పము, ఆమె రొట్టెలు తయారు చేసింది కదా, కొంచెం ముందు నాకు ఇవ్వయా, నాకు ఇవ్వు అన్నప్పుడు ఆమె ఎలా చేసిందో సేమ్ ఇలానే ఏలియా టైంలో జరిగిన అద్భుతాలకి డబల్ ఎలీషా కాలంలో జరిగిన అలాంటివి. సో ఆమె కుమారుడు జీవితకాలం అంతా కూడా హ్యాపీగా ఉన్నారు, అప్పులన్నీ కూడా తీర్చారు. అప్పుల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు చూస్తాడు, సోర్స్ ఏంటో దేవుడు మనకు తెలియజేస్తాడనే ఒక గొప్ప ఆదరణ ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. అలాగే షూనేము అనేటువంటి పట్టణంలో కూడా ఒక స్త్రీ ఉంది. దైవ సేవకుడైన ఎలీషాను గుర్తించి వచ్చినప్పుడు పోయేటప్పుడు అలా మన ఇంట్లో భోజనం చేస్తున్నాడు కదా అని తన భర్త అనుమతితో అతనికి సపరేట్ రూము, సపరేట్ టేబుల్, ఎవ్రీథింగ్ అన్ని సపరేట్గా సెట్ చేసి ఎంతో ఘనంగా చూసుకుంది. గనురాలు, ఆమె గనురాలు కానీ దేవుని సేవకుడిని ఘనంగా తనకున్న దాంట్లో చూసుకుంది. కొంతమంది డబ్బున్న వాళ్ళు ధనాపేక్ష కలిగి పిసినారులు ఎక్కువ ఉంటారు, కానీ ఈమె అలాగ వ్యవహరించలేదు, కరెక్ట్గా వ్యవహరించింది. అయితే ఆమె జీవితంలో కొరత, పిల్లలు లేరు, ఆ కొరతను తీర్చేస్తాడు. ఆ తర్వాత ఆ పిల్లోడు పొలంలో పనిచేసినప్పుడు దెబ్బ తగిలి చనిపోతాడు, అయితే మరలా అతన్ని బ్రతికిస్తాడు. గొప్ప గొప్ప అద్భుతాలు ఈ అధ్యాయంలో మనకి 4వ అధ్యాయంలో కనిపిస్తాయి. ఆ చనిపోయినటువంటి ఆ కుమారుడు మరలా తిరిగి లేవటం కూడా మనం చూస్తాం. అలాగే 38వ అధ్యాయంలో, అదే 4వ అధ్యాయంలో మనం చూస్తే ఆ దేశంలో గిల్గాలుకి తిరిగి వచ్చినప్పుడు ఆ దేశంలో క్షామం వచ్చింది, కరువు వచ్చేసింది. అలాంటి టైంలో వీళ్ళందరూ పొలంలోకి వెళ్ళి, ఆ అడవిలోకి వెళ్ళి ఆకుకూరలు అనమాట, ఆ కూరాకులు అయ్యో తీసుకొచ్చి వంట వండితే ఒక అతను తెలియక పాపం ద్రాక్ష వాళ్ళు అనుకుని ఏదో పిచ్చిదాన్ని తెస్తే అది విషంగా మారిపోతుంది, ఎవరు తినలేకపోతారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తాడు అని అంటే ఈ విషం ఉందని చెప్పినప్పుడు పిండి కొంత తీసుకెళ్లి దాంట్లో వేసి మరలా ఇక తినండి అని చెప్తాడు. అసలు విషం లేకుండా ఉంటుంది. ఒక గొప్ప అద్భుతం అక్కడ జరిగింది. సో ఇవన్నీ ఎలీషా ద్వారా దేవుడు జరిగించిన అద్భుతాలు. అలాగే కొంత తర్వాత మొదటి పంట అని చెప్పేసి ఏం చేస్తాడంటే ఒక అతను ఒక 20 రొట్టెలు తీసుకొచ్చి వీళ్ళ దగ్గర పెడతాడు. 20 రొట్టెలు, వీళ్ళేం 100 మంది ఉన్నారు, ఎలా సరిపోతాయి వీళ్ళకి తినటానికి? అలాంటి టైంలో విశ్వాసంతో ఆయన కూడా చెప్తాడు మీరు కూర్చొని తినండి అని. ప్రభు 5 రొట్టెలు 2 చేపలు పంచినట్టుగానే మీరు తినండి అన్నప్పుడు 20 రొట్టెలు 100 మంది తినగా మిగిలిపోయింది. ఈ 4వ అధ్యాయంలో ఎలీషా ద్వారా జరిగించిన అద్భుతాలు రికార్డ్ చేయబడ్డాయి. ఆ తర్వాత 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో మనకి ఏం కనిపిస్తున్నాయి అని అంటే 5వ అధ్యాయంలో అందరికి తెలిసిన వృత్తాంతం నయమాను, సిరియా పక్కన ఉన్న రాజ్యం సిరియా రాజ్యం. ఈ సిరియా రాజ్యంలో ఏం జరుగుతుందంటే ఇశ్రాయేల్ మీద దాడి చేసి వాళ్ళు కొంతమందిని చెరబట్టుకొని వెళ్తా ఒక చిన్న అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళిపోయి ఆ సిరియా సైన్యాధిపతి నయమాన్ ఇంట్లో పనిచేయడానికి పెట్టుకున్నాడు. ఇతను పరాక్రమశాలి కానీ కుష్ఠరోగి. ఇతని బాధ చూసిన అమ్మాయి అంటది కదా, ఇదిగో నా యజమానుడు ఇశ్రాయేలు దేశానికి వెళ్తే మా దేశంలో ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఏదైనా బాగుపడతాడని చెప్పినప్పుడు ఈ విషయం అమ్మగారు కాస్త అయ్యగారికి చెప్పేసింది. ఈ నయమాన్ ఏం చేస్తాడు, పోయి రాజుకు చెప్తాడు. రాజు ఏం చేస్తాడు, ఇశ్రాయేల్ రాజుకి లెటర్ రాస్తాడు, ఇదిగో మా వాడు ఇట్లా బాధపడుతున్నాడు ఇది అని. ఆ లెటర్ చదివి రాజు వస్త్రాలు దించుకుంటాడు. ఇదేంటి, వాడు కుష్ఠరోగం వస్తే నేనేం చేసేది, నేనేమన్నా బతికించడాన్నా, చంపాలన్నా, వాడు రోగం పోవడానికి నేనేమన్నా దేవుణ్ణా, వాడి కుష్ఠరోగం నా దగ్గరకు పోతే ఎట్లా వస్తే ఎలా పోద్ది అని ఈ రాజు ఉత్తరం రాశాడు. యుద్ధం చేయడానికి ఇది ఒక కారణం వెతుకుతున్నాడు అని చెప్పి రాజు బాధపడతా ఉంటే ఆ విషయం ఎలీషాకి తెలియజేయబడినప్పుడు పంపించి అతన్ని ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని నిరూపిస్తాను అని చెప్పి నయమానుకి ఆహ్వానం పంపినప్పుడు ఎలీషా దగ్గరకు వస్తాడు. నయమాను మామూలుగా రాడు, చాలా పెద్ద స్థాయిలో బహుమానం తీసుకొని వచ్చి రథం దిగి అలా రాగానే వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునగమంటాడు. ఇదేంటి, వచ్చి పట్టుకొని ఇలా నన్ను బాగు చేస్తాడు అనుకుంటే ఏదో మునగమంటే మా ఊరిలో నదులు లేవని కోపంతో వెళ్ళిపోతాడు. తన దగ్గర ఉన్న పనివాడు చెప్పిన మాట విని చివరికి 7 మార్లు మునిగి బాగుపడి మరలా ఎలీషా దగ్గరకు వచ్చి కానుక ఇవ్వబోతే నాకు అవసరం లేదయ్యా అని చెప్పి పంపిస్తాడు. నిజంగా చాలా నేర్చుకోవాల్సిన పాఠాలు
వీటన్నిటిలో ఉంటాయి. నేను జస్ట్ బ్రీఫ్గా జరిగిన వృత్తాంతాలు చెప్తున్నాను, కానీ గొప్ప పాఠాలు ఈ గ్రంథంలో మన కోసం రాయబడ్డాయి. నేను అసలు ఏం తీసుకోనని చెప్పాడు. ఇప్పుడు ఎవరన్నా ఇస్తానంటే తీసుకోనని చెప్పే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, సేవకులు. సో ఏం తీసుకోకుండా ఆయన వెళ్ళిపోతుంటే ఆ శిష్యుడు అక్కడ పనివాడు, ఎలీషా దగ్గర పనివాడు గెహజీ, ఇతను ప్రవక్త కాదు, పనివాడు. అరే ఇంత బహుమానాన్ని మన యజమానుడు వద్దనుకున్నాడని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత గబగబా వెళ్ళయ్యా, ఇప్పుడే ఒక 2 మనుషులు వచ్చారు, 2 జతలు ఇమ్మన్నాడు, కొంచెం వెండి ఇమ్మన్నాడు అని చెప్పి ఎలీషా పేరు మీద చెప్పి ఇది తీసుకుంటాడు. తీసుకొని లోపల పెట్టుకొని రాగానే ఎలీషా అంటాడు, నా మనసు నీతో రాలేదా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, ఇదిగో ఏ రోగాన్ని అయితే అతడు పోగొట్టుకున్నాడో ఆ రోగం నీకు మీ ఇంటికి సదాకాలం ఉంటుంది అని చెప్పాడు. శాపం వల్ల కుష్ఠరోగం తెచ్చుకున్నవాడుగా గెహజీ మారిపోయాడు. అతనికే కాదు, అతని సంతానం అంతటికి కూడా ఆ కుష్ఠు నీకు నీ సంతానానికి అని చెప్పింది. వెంటనే స్పాట్లో కుష్ఠరోగి అయిపోయి వెళ్ళిపోయాడు. చూడండి, కేవలం ధనాపేక్షతో తనకు తన వంశానికి శాశ్వత కాలపు రోగాన్ని తెచ్చుకున్నవాడుగా గెహజీ మనకు కనిపిస్తాడు. ఇది 5వ అధ్యాయంలో ఉంది. ఇక 6వ అధ్యాయంలో ప్రవక్త శిష్యులు వచ్చాయా, మరి మనం 100 మంది ఉన్నారు, వాళ్ళు మనకు స్థలం చాలట్లేదు, ఇంకొంచెం ప్లేస్ని మనం విశాలపరచుకోవాలి, కట్టెలు కొట్టుకొని ఆ పెద్ద పెద్ద మ్రానులు, ఇప్పుడు ఇస్రాయెల్ దేశంలో ఇటు యూరోప్ కంట్రీలో పెద్ద పెద్ద మానులు చెట్లు ఎంత స్ట్రైట్గా ఉంటాయంటే కనీసం ఒక 100 అడుగులకు కూడా అలానే ఏ వంక లేకుండా ఉండే మ్రానులు ఉన్నాయి ఇక్కడ. సో ఈ మ్రానులు కొట్టి మనం తెచ్చి మనం ప్లేస్ ఎక్స్టెండ్ చేసుకుందామంటే సర్లే పద అని చెప్పి వాళ్ళ కోరిక మేరకు ఆయన కూడా వస్తాడు. వాడు కొడుతుంటే గొడ్డలి ఊడి నదిలో పడిపోతుంది. అయ్యా నేను బయట అరువు తెచ్చాను గొడ్డలి అన్నప్పుడు ఆయన కొమ్మ నరికి వేసినప్పుడు గొడ్డలి తేలి రావటం ఒక ఆశ్చర్యం అనేది ఇక్కడ ఈ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. అయితే ఈ సిరియా రాజు ఏం చేస్తాడంటే ఇస్రాయెల్తో యుద్ధం చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు ఈ ప్లాన్ అంతా ఎలీషా ఇస్రాయెల్ రాజుకు చెప్తుంటాడు, ఇదిగో అతను ఇలా అనుకుంటున్నాడు. ఈ ఎలీషా అటు వెళ్తాడు ఇటు వెళ్తాడు. అందువల్ల అరే మన ప్లాన్లన్నీ ఎలా తెలుస్తున్నాయి అని చెప్పి సిరియా రాజు చాలా ఫీల్ అవుతాడు. అప్పుడు ఒకటి చెప్తాడు, ఎవరో ఎందుకు దైవజనుడు ఎక్కడికి వస్తున్నాడు కదా ఎలీషా, అతనే చెప్తున్నాడు అని చెప్తే సర్లే ఎలీషాని పట్టుకొని రండి అని చెప్పి అతను ఒక సైన్యాన్ని పంపిస్తాడు. ఇంకా వాళ్ళు సైన్యం రావటం చూసి ఎలీషా దగ్గర ఉన్న వాళ్ళందరూ భయపడిపోతారు. అయ్యా ఏంటి ఇలా జరుగుతుందో, వాళ్ళు వచ్చి మనల్ని పట్టుకెళ్తారంటే మన దగ్గర ఉన్న సైన్యం వాళ్ళ సైన్యం కన్నా పెద్ద సైన్యం అంటే ఎవరు కూడా నమ్మరు. అప్పుడు దేవుడు అతని కన్నులు తెరవజేయమని ప్రార్థించినప్పుడు అగ్ని రథాలు ఎలా ఆయనకి కావలిగా ఉన్నాయో ఆ ప్రాంతం అంతటికి అతను చూస్తాడు. ఎవరు కూడా ఇంకా ఆయన్ని టచ్ చేయలేని పరిస్థితి అన్నమాట. సో ఆ రీతిగా వచ్చిన సైన్యం అంతా కూడా ఏం జరుగుతుంది అంటే వాళ్ళు అంధత్వం చేత అంటే వాళ్ళు గుడ్డి వాళ్ళు అయిపోతారు, కళ్ళు కనపడవు. ఎలీషాని వాళ్ళ దగ్గర తీసుకెళ్లి షోమ్రోన్కి నడిపిస్తే వాళ్ళు షోమ్రోన్ అంటే ఇస్రాయేల్ సైన్యం ఉండే ప్లేస్, అది ఇస్రాయేల్ రాజధాని. అక్కడికి వెళ్ళిపోతే రాజు వాళ్ళని పట్టుకుంటాడు. కొట్టమంటావా అంటే వద్దు, భోజనం పెట్టి పంపించమంటాడు. దెబ్బకి తిరిగి వెనక్కి ఇంక యుద్ధానికి రారు అసలు. అలాంటి ఒక గొప్ప అద్భుతమైన సంఘటన ఆ టైంలో జరుగుతుంది. ఆ తర్వాత కొంతకాలానికి సిరియా రాజు అయిన బెన్హదదు ఏం చేస్తాడంటే సైన్యం సమకూర్చుకొని షోమ్రోన్ అంటే ఇస్రాయేలీల రాజధాని, దాన్ని బాగా ముట్టడి వేస్తాడు. ముట్టడి వేయటం అంటే ఏంటంటే లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి ఎవరు రాకుండా మొత్తం సరౌండ్ చేయటం అనమాట. మొత్తం ముట్టడి వేసినప్పుడు సహాయం కోసం ఏ స్థాయిలో కరువు వచ్చింది అంటే రాజుకు ఒక 2 స్త్రీలు వచ్చి చెప్తారు పంచాయతీ ఏంటంటే, అయ్యా మరి కరువు వచ్చింది, ఇబ్బంది ఉంది, మీ బిడ్డను తిందాం అనుకొని తిన్నాము, నెక్స్ట్ డే మీ అబ్బాయిని తిందాం అనుకున్నాం, కానీ ఇప్పుడు ఇయ్యట్లేదయ్యా తన బిడ్డని అని అంటే ఆ స్థాయిలో కరువు వచ్చింది. తమ పిల్లల్ని తామే వండుకొని తినేంత భయంకరమైన కరువు వచ్చింది. దీనికి కారణం రాజ్యం చేసినటువంటి పాపము. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఇదంతా జరగడానికి కారణం ఎవరు అని చెప్పేసి రాజు ఏం చేస్తాడనంటే ఎలీషా తల తీసుకొని రండి అని చెప్పి పంపిస్తాడు పెద్దల్ని. ఎలీషా తలను తీసుకొని రండి అని. సో ఈ రాజుకి ఇతని మీద కోపం అలా వచ్చేసింది అనమాట, అదంతా ఎలీషా వల్లే అని. అప్పుడు ఎలీషా చెప్తాడనమాట, నీవు ఈ దేశంలో ఉన్న కరువు పోవటం చూస్తావు, అంతా మంచి జరుగుద్ది, కరువు పోద్ది అని అంటే పక్కన ఒకడు ఉంటాడు, వాడు నమ్మకపోతే అప్పుడు అంటాడు దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచి అందరిని పోషిస్తాడు కానీ నువ్వు చూడవు అంటాడు.
అన్నట్టుగానే ఏం జరిగిద్దంటే ఒక అద్భుతం జరుగుతుంది. అదేంటి? దేవుడు రథాల శబ్దాన్ని వినిపించటం వల్ల ఈ సిరియా బెన్హదదు సైన్యం వెనక్కి వెళ్ళిపోతుంది. ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అమ్మో ఇశ్రాయేలీలు వచ్చారనే భయంతో దేవుడి అద్భుతం యుద్ధం అది. ఎవరు దేవుడే అలాంటి కార్యం జరిగించాడు. అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే కుష్ఠరోగులు కొంతమంది ఉంటారు, నలుగురు. ఏడున్నా చస్తాం రా బాబు, అదేదో పోదాం పద అని ధైర్యం చేసి పోదాం, వాళ్ళు మనల్ని చంపితే చంపారు, లేకపోతే ఫుడ్ అని దొరికిద్దని సాహసం చేసి వాళ్ళ దేశంలో కట్టడి అట్లా మొత్తం ముట్టడి వేశారు కదా. వెళ్ళిపోయి సైన్యం దగ్గరికి వెళ్తే ఎవడూ లేడు. తిన్నంత తిని కావలసినంత బంగారం మొత్తం అన్ని దాచిపెట్టుకొని ఇక ఊర్లో వచ్చి చెప్తారు. కృతజ్ఞత కలిగిన వాళ్ళు కుష్ఠరోగులు. మనం బాగుంటే చాలు అనుకోవాలా. వచ్చి ఊర్లో అందరికయ్యా ఇదిగో సైన్యం వెళ్ళిపోయింది, కావాల్సినంత ఉంది మనకు అక్కడ, వస్త్రాలు ఇంకా వాళ్ళని మనం అసలు అన్నీ ఉన్నాయి అక్కడ, వాళ్ళ ఆభరణాలు అన్నీ అనగానే అప్పుడు రాజు సైన్యం వెళ్ళి అన్ని వాళ్ళ దగ్గర నుండి దోచుకొని యుద్ధంలో జయించటం అనేది మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలో అంతా ఒక్కసారి వదిలేయగానే ఆ రాజు ఎంట్రన్స్ ద్వారం దగ్గర ఉన్న వాళ్ళు అందరూ టాత్తుగా రావటం వల్ల ఎవడైతే ఎలీషా మాటలు నమ్మలేదో వాడు చచ్చిపోతాడు. అందరూ కలిసి తొక్కుతారు అండి. అక్కడ ఏమవుద్దంటే తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట్లో వాడు నమ్మనోడు ఎవడైతే ఉన్నాడో వాడే చనిపోతాడు. ఇలాగా దేవుడు ఆశ్చర్యమైన కార్యం జరిగిస్తాడు. ఆ తర్వాత రాజు అనుకుంటాడు ఓకే అని. సో 8వ అధ్యాయంలో షూనేమీరాలను పిలిచి ఎలీషా చెప్తాడమ్మా కరువు రాబోతుంది అని చెప్పినప్పుడు ఆ దేవుని మాట చొప్పున 7 సంవత్సరాలు కరువు వస్తుంది. కాబట్టి ఈ కరువు కాలంలో ఆమె పోషించబడటానికి ఆమె ఫిలిస్తీన్ దేశానికి వెళ్తుంది. కరువు అయిపోయిన తర్వాత తిరిగి వస్తుంది. ఈ టైంలో రాజు ఏం చేస్తాడు అని అంటే, రాజు గ్యాజీతో మాట్లాడతాడు. అసలు ఏంటి ఎలీషా, ఏంటి ఇన్ని చేశాడు, ఏమేం చేశాడు అసలు ఎలీషా తన జీవితంలో చెప్పు అని. ఎందుకంటే ఎలీషా దగ్గర పనిచేసింది ఇతనే కదా. మొత్తం చెప్తాడయ్యా ఇదిగో ఇలా జరిగింది, చనిపోయిన పిల్లోడు కూడా బతికాడయ్యా అని. అట్ ద సేమ్ టైం ఈ షూనేమీరాలు 7 ఏళ్ళు బయటికి వెళ్ళిందిగా, మరా తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ ల్యాండ్ ఎవరో ఆక్యుపై చేస్తే దాని గురించి మాట్లాడటానికి రాజు దగ్గరకు వస్తే వెంటనే గ్యాజీ అంటాడు ఇదిగో ఈమె కొడుకు జీవితంలోనే అద్భుతం జరిగింది, చనిపోయి బ్రతికాడు అని. ఈమె అని చెప్పి రాజు ఆమెకి రావలసిన భూమి మొత్తం అన్నీ ఇప్పించేసేస్తాడనమాట. సో ఇలా ఒక అద్భుతం ఎలీషా ద్వారా జరిగింది. ఆ రాజు తెలుసుకుంటాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న సిరియా రాజ్యానికి ఇస్రాయేల్ రాజ్యానికి పక్కనే కాబట్టి ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. సిరియా రాజధాని దమస్కు, ఇస్రాయేలు రాజధాని షోమ్రోను. సో సిరియా రాజు ఏం చేస్తాడంటే బెన్హదదు రోగిష్టి అయిపోతాడు. అతను రోగిష్టి అయినప్పుడు అప్పుడు ఎలీషా అక్కడికి వస్తాడు. ఎలీషా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే హజాయేలుని పిలిచి ఈ బెన్హదదు దగ్గర ఉండే సైన్యాధిపతి హజాయేలు ఇదిగో ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వెళ్ళి కానుక పంపించు, నా గురించి విచారణ చెయ్యి అని చెప్పినప్పుడు అప్పుడు కానుకలు ఎంత కానుకలో తెలుసా, 40 ఒంటెలు మోసే అంత కానుక తీసుకెళ్తాడు ఎలీషా దగ్గరకి. మరి రాజులంటే సామాన్యమా? అంత తీసుకొని వెళ్ళి నేను బాగుపడుతున్నా లేదా అని చెప్పేసి వెళ్ళినప్పుడు సరే నీకు స్వస్థత కలిగిద్ది, నువ్వు బాగుపడతావు కానీ చనిపోతావని అతని గురించి చెప్పి హజాయేల్ని చూసి ఏడుస్తాడు ఎలీషా, కన్నీళ్లు గారుస్తాడు. అప్పుడు హజాయేల్ అంటాడు ఎందుకు కన్నీళ్లు గారుస్తున్నావు అంటే, రాబోయే రోజుల్లో హజాయేల్ అనే నీవు ఇశ్రాయేలీలకు చేయబోయే కీడు చూసి నేను కన్నీళ్లు గారుస్తున్నాను. గర్భిణీ స్త్రీల కడుపులు చీలుస్తావు నువ్వు, యవనస్తులను చంపేస్తావు నువ్వు, ఇశ్రాయేలు రాజ్యాన్ని సర్వనాశనం చేస్తావు నువ్వు. అది నాకు తలుచుకొని బాధేసిందంటే నేను ఒక సైనికున్నయ్యా, కుక్కలంటూ నేను చేయటం ఏంటి అని అంటే, లేదు దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తాడు, దేవుని యొక్క ప్లాన్ ఉంది అని చెప్తాడు. ఆ రీతిగా దేవుడు ఒక ప్లాన్ ప్రకారమే కొంతమందిని ఏర్పాటు చేస్తాడు. అన్నట్టుగానే బెన్హదదు చనిపోతాడు. బెన్హదదు చనిపోయినప్పుడు హజాయేల్ రాజు అవుతాడు. హజాయేల్ రాజు అయిపోయిన తర్వాత ఇటు ఇశ్రాయేల్ రాజ్యంలో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ యెహోరాం పరిపాలన చేస్తున్నాడు. ఆ టైంలో ఇటేమో యెహోషాపాతు కుమారుడైన యెహోరాం ప్రారంభిస్తున్నాడు పరిపాలన. ఈ టైంలో యెరూషలేములో అతను పరిపాలన చేస్తున్న టైంలో వీళ్ళిద్దరికి ఆల్రెడీ చెప్పానుగా వియ్యం ఉంది. ఈ వియ్యం ఉందిన ఈయన ఏమన్నా సరిగా ఉంటున్నాడంటే ఈయన కూడా సరిగా లేడు. ఇతని పరిపాలన సరిగా లేదు, ఇశ్రాయేల్ రాజు పరిపాలన సరిగా లేదు, యోధా రాజు పరిపాలన సరిగా లేదు.
ఇలాంటి టైంలో అన్ని తిరుగుబాట్లు గొడవలు అన్ని జరుగుతూ ఉన్న టైంలో అహజ్యా రాజు అవుతాడు. అహజ్యా రాజు అవుతాడు, యెహోరాము కుమారుడు. ఇతడు ఎలా ఉంటాడు అని అంటే, ఇతడు ఒమ్రీ కూతురు అతల్యా కొడుకు. ఇతను ఒమ్రీ అంటే అతను తిరుగుబాటు చేసి చంపిన వ్యక్తి. అతని కూతురైన అతల్యా కొడుకే ఈ అహజ్యా అనేటువంటి అతను. ఇతను ఏం చేశాడు అని అంటే, ఇతను అహజ్యా రాజు అయ్యి యెరూషలేములో 1 సంవత్సరమే పరిపాలన చేస్తాడు. ఇతను కూడా అహాబు లాగానే అదే చెడ్డ మార్గంలో అలా ఉంటున్న టైంలో యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో గాయపడి యెహోరాము రోగి అయిపోతాడు. రోగి అయిపోయి అక్కడికి వెళ్ళిపోతాడు. ఇలాంటి టైంలో 9వ అధ్యాయంలో దైవజనుడైన ఎలీషా చేత దేవుడు 3 అభిషేకాన్ని ఇస్తాడు. ఒకటి, హజాయేలు రాజు అయ్యాడు. రెండవది, యెహూని నువ్వు రాజుగా అభిషేకించమని చెప్తాడు. యెహూని రాజుగా అభిషేకం చేయమని చెప్తాడు. అన్నట్టుగానే యెహూని పిలిచి అతడు రాజుగా అభిషేకం చేసి అహాబు సంతానం మొత్తాన్ని చంపేయాలి. ఇది దేవుని ప్లాన్. ఎందుకంటే ఆల్రెడీ అహాబు వారి సంతానానికి శిక్ష ఆల్రెడీ దేవుడు ఎప్పుడో రాయించి పెట్టాడు కదా. అదంతా నీ ఆధ్వర్యంలో నెరవేరాలనగానే యెహూ ఏం చేస్తాడంటే అంతే వెళ్ళిపోయి ఆ రాజుని చంపేస్తాడు. యెజుబేలు ఉంటుంది అక్కడ, యెజుబేలుని కూడా చంపేసేస్తాడు. ఈ రీతిగా దేవుని యొక్క దాసుడు చెప్పినటువంటి రీతిగానే ప్రవక్త యొక్క ప్రవచనాలకు మేరకు అహాబు సంతానం మొత్తం, యెజుబేలు చనిపోతాడు, యెహోరాము చనిపోతాడు, అహజ్యా కూడా, మొత్తం అందరూ చనిపోతారు. అసలు ఎవరు ఉండరు. 10వ అధ్యాయంలో అహాబు సంతానం ఒక 70 మంది ఉంటే ఆ 70 మంది కూడా చనిపోతారు. రాజకుమారులు వాళ్ళు చనిపోతారు. బయలుదేవతలకు ఎవరైతే బలి అర్పించారో యాజకులు వాళ్ళని చంపేసేస్తాడు. హజాయేలు చంపేస్తాడు కొంతమందిని. ఇలా ఈ రీతిగా ఇశ్రాయేలు దేశంలో దేవుని వాక్యానికి విరోధంగా ఎవడైతే ఉన్నాడో మొత్తం యెహూ కాలంలో చంపబడతారు. అయితే బయలు పూజారులు అందరినీ పిలిపించి కపటంగా వాళ్ళని చంపేస్తాడు. అదంతా మీరు చదవాలి. ఆ స్టోరీ అంతా యెహూ చాలా వరకు దేవుని యొక్క ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చబడేటట్టుగా చేస్తాడు. అయితే బంగారు దూడలను పెట్టుకున్నాడు యెరోబాము, వాటిని మాత్రం అనుసరించటం మానల, అలానే నడుస్తా ఉన్నాడు. దీన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు నా మాటకి అనుకూలంగా జీవించావు అంటే ఒక 4 తరాలు నీ పిల్లలు రాజులుగా ఉంటారు అని చెప్తాడు. 4 తరాలకి సరిపడా దీవెనని యెహూ అయితే పొందుకోవటం మనం చూస్తాం. 4 తరాలకి సరిపడా దీవెన పొందుకోవటం మనం 10వ అధ్యాయంలో చూస్తాం. ఆ తర్వాత 11వ అధ్యాయంలో మనకు కనిపించేటువంటి విషయం ఏమిటి అని అంటే, ఈ అహజ్యా అనే రాజు చనిపోగానే వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది తెలుసా, ఇంకెవడు రాజు అవటానికి వీల్లేదని మొత్తం రాజకుమారులు అందరిని చంపి తానే రాణిగా, నేనే రాజులు లేడు కదా ఇప్పుడు నేనే రాణిని అని చెప్పేసి ఆమె రాజ్యాన్ని పరిపాలన చేయటం ప్రారంభిస్తుంది. ఆ టైంలో ఆ చనిపోయిన రాజు యొక్క అహజ్యా యొక్క సిస్టర్ ఒక ఆవిడ ఉంటుంది, వాళ్ళ చెల్లి. ఆమె వాళ్ళ పిల్లోడిని జాగ్రత్త మందిరంలో దాచిపెడుతుంది. 6 సంవత్సరాల పాటు ఆ మందిరంలో ఆ పిల్లోడిని దాచిపెడితే అప్పుడు యాజకుడైన యెహోయాదా ఏం చేస్తాడంటే 6 ఏళ్ళు అయిపోయిన తర్వాత 7వ సంవత్సరంలో ఆ పిల్లోడిని బయటికి తీసుకొచ్చి రాణిని చంపడానికి అక్కడ ఉన్న సైన్యాన్ని అంతటికి చెప్పి యాజకుడు రాజుగా అతన్ని ప్రతిష్ఠించి ఆమెని అతల్య అనేటువంటి దుర్మార్గురాలైనటువంటి తల్లి, తన పిల్లల్నే చంపేసిన దుర్మార్గురాలు సింహాసనం కోసం, ఆమెని చంపేయించి అతన్ని రాజుగా చేస్తుంది. ఆ పిల్లోడే ఎవరో కాదు, 7 సంవత్సరాల వయసులో, పిన్న వయసు కూడా 7 సంవత్సరాల వయసులో రాజైన వ్యక్తి అతనే యోవాష్. ఇతను 7 సంవత్సరాల టైంలో రాజుగా అవటం చూస్తాడు. ఈ యోవాషు రాజు అయిన తర్వాత ఏం చేస్తాడు అని అంటే, రాజు అయిన తర్వాత అతడు చేసినటువంటి క్రియలన్నీ కూడా చాలా గొప్పవి. మనకు 11వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన రాజు అవటం ఉంటుంది. 12వ అధ్యాయంలో యోవాషు పరిపాలనలో ఏం జరిగింది అని అంటే 42 సంవత్సరాలు పరిపాలన చేశాడు అతను. యాజకుడైన యెహోయాదా బ్రతికినంత కాలం దేవుని దృష్టికి యథార్థంగా బ్రతికాడు. ఏమేం చేశాడు, మందిరంలో ఎక్కడెక్కడ శిథిలమైపోయిందో మొత్తం రిపేర్ చేయించాడు, మందిరం మొత్తం రిపేర్ చేయించాడు. అంతా బాగానే ఉండింది, అంతవరకు ఫైన్. తర్వాత ఏం చేశాడంటే, ఇతను ఈ రాజనగర్లో ఉన్నటువంటి బంగారం ఇవన్నీ తీసుకొని సిరియా రాజుకి ఇస్తాడు. సిరియా రాజు అటాక్ చేసినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేయాలిగా,
ఈ రాజులు అందరి గురించి వరుసగా వింటంటే అబ్బో ఇదేంద్రా బాబు అని తలబోయిద్ది, కానీ ఒక్కొక్క రాజు చేసిన క్రియలు స్లోగా నిదానంగా తెలుసుకోవాలి. ఇతడు అప్పుడు దాకా దేవుడి మీద ఆధారపడి చక్కగా ఉన్నాడు. సిరియా రాజు అయిన హజాయేలు దాడి చేయగానే దేవుడి వైపు చూడకుండా ఏం చేస్తాడంటే ఆ మందిరంలో ఉన్న ఆ బంగారం అవి ప్రతిష్ఠించినవి అన్ని తీసుకొని వెళ్ళి ఆ బంగారం అంతా ఆయనకి ఇచ్చి, నేను నెల నెల నీకు ఎందుకు అప్పం కడతాను, నా జోలు రావద్దయ్యా అని చెప్పి యోవాషు సరెండర్ అయిపోవటం ఎండింగ్లో చూస్తాం. అతని సేవకులు అతని కుట్ర చేసి అతన్ని చంపేసేస్తారు. అలా యోవాషు యొక్క ఏలుబడిలో ఇలాంటి కార్యాలు జరగటం మనం 12వ అధ్యాయంలో మనం క్లియర్గా చూస్తాం. ఇది చాలా విచారకరమైన ఎండింగ్. అతను స్టార్టింగ్లో బాగానే ఉండి ఎందుకో అలా అయిపోతూ ఉంటాడు. తర్వాత 13వ అధ్యాయంలో చూస్తే మరోవైపు ఇశ్రాయేల్ రాజు అయిన యెహూ ఉన్నాడుగా, అతను చనిపోయిన తర్వాత అతని కుమారుడు యెహోయాహాజు, ఇతను 15 సంవత్సరాలు ఉంటాడు. అతను కూడా యెరోబాము మార్గంలో నడుస్తాడు. ఎవడు వీళ్ళందరికీ దుష్టత్వానికి బ్రాండ్గా యెరోబాము ఉన్నాడు. యెరోబాము పెట్టిన ఆ దూడల్ని అనుసరించటం, ఆ ఉన్నత స్థలాలు, ఆ అన్యాచారాలు, ఇదే మార్గంలో నడిస్తే ఈ హజాయేలు బెన్హదద్ అనే ఈ చేతిలో ఇతను ఓడిపోతాడు. యుద్ధం వస్తుంది. అలా యుద్ధం వచ్చినప్పుడు వెంటనే ప్రార్థన చేస్తాడండి. విచిత్రంగా యెహోయాహాజు ప్రార్థన చేస్తాడు, దేవుడు కనికరం చూపిస్తాడు. ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఇంత యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంత దుర్మార్గుడు కదా, ఇతడు ప్రార్థన చేయటం వల్ల సిరియా రాజు చాలా బాధపడతాడు ఇతన్ని. కానీ ప్రార్థన చేసినప్పుడు చక్కగా మరలా రికవర్ అయ్యి యెహోయాహాజు చక్కగా పరిపాలన చేయటం మనం చూస్తాం. తరువాత ఏం జరుగుద్ది అని అంటే ఆ తర్వాత యెహోయాషు పరిపాలనలోకి వస్తాడు. ఇతని టైంలో మరణం, ఎవరు ఎలీషా మరణించటం మనం చూస్తాం. ఎలీషాకు మరణకరమైన రోగం వస్తుంది. ఆ తర్వాత ఆయన బాధపడతాడు, చాలా బాధపడతాడు. రాజు చాలా బాధపడతాడు. యెహోయాషు అప్పుడు రాజు చాలా అంటే చాలా బాధపడతాడు. యెహోయాహాజు చాలా బాధపడతాడు. ఆ తర్వాత ఆయన్ని పాతిపెట్టిన తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత మోయాబు సైన్యం దేశం మీదకి వచ్చినప్పుడు ఒక శవాన్ని పాతి పెడతంటే ఎలీషా ఎముక తగిలి ఒక అతను చనిపోయిన వ్యక్తి కూడా బాగుపడటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇలాగ యెహోయాహాజు కాలంలో సిరియా వాళ్ళు ఇశ్రాయేలుని చాలా బాధ పెట్టారు, కానీ దేవుడు ఎంతో కృప కలిగిన వాడు కాబట్టి జ్ఞాపకం చేసుకొని వాళ్ళని ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు లేకపోతే ఇశ్రాయేలీలు చాలా భయంకరమైన శిక్షణ పొందుకునేవాళ్ళు. 14వ అధ్యాయంలో మనకి ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెహోయాజు కుమారుడైన యెహోయాషు ఏలుబడిలో యోధా దేశంలో యోవాషు బదులుగా అతని కుమారుడు అమజ్యా అనేటువంటి వ్యక్తి రాజు అవుతాడు. ఈ అమజ్యా అనే వ్యక్తి యోధా రాజ్యం అనమాట. కొద్దో గొప్ప దావీదులాగా, దావీదంత కాదు కానీ కొద్దో గొప్ప దావీదులాగా చేస్తాడు. ఇశ్రాయేల్ రాజుతో యుద్ధం చేసి ఓడిపోతాడు. ఇశ్రాయేల్ రాజుతో ఎందుకు యుద్ధం చేశాడో ఏదైనా చెప్పట్లా. కొంతమందికి సింహాసనం మీదకి వచ్చిన తర్వాత పిచ్చి పిచ్చి పనులు అన్నీ చేస్తూ ఉంటారు. చక్కగా తన రాజ్యం తను చూసుకోకుండా ఇశ్రాయేల్ రాజులతో గొడవ పెట్టుకుంటాడు. ఇశ్రాయేల్ రాజుతో గొడవ అయ్యి దాన్ని ఓడిపోతాడు. సొంత ప్రజలే ఈ రాజును ఏం చేస్తారంటే చంపేస్తారు, కుట్ర చేసి చంపేస్తారు. అప్పుడు అతని కుమారుడు అజర్యా అనేటువంటి వ్యక్తి రాజు అవుతాడు. ఈ అధ్యాయంలో మనకు 14వ అధ్యాయంలో 25వ వచనంలో ఒక మంచి గుర్తింపదగిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే యోనా అనే ఒక ప్రవక్త ఇతని కాలంలో ఉన్నాడు. అక్కడ 25లో మనకు ఉంటుంది. యోనా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినవి అన్నీ జరిగినాయి అనే మాట అక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి యోనా ఎక్కడి వాడు అని అంటే ఈ టైంలో వాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో అతని తర్వాత అమజ్యా తర్వాత అజర్యా అనేటువంటి వ్యక్తి రాజు అవటం చూస్తాం. 15వ అధ్యాయంలో మనకు అజర్యా అనే రాజు పరిపాలన కనిపిస్తుంది. ఈ అజర్యా 16 సంవత్సరాల వయసులో రాజయ్యి 52 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశంలో టాప్ ఇతనే. ఇంకా అజర్యా అనే వ్యక్తి 52 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. అయితే ఇతను యెరూషలేములో 52 ఏళ్ళు వెళ్తాడు. దేవుని దృష్టి నీతిగానే ప్రవర్తించాడు, కానీ ఉన్నత స్థలాలను కొట్టివేయలేదు. కానీ సంహవ్ ఎందుకో అతనికి శాపం వచ్చింది. దేవుడు అతన్ని మొత్తినందున కుష్ఠరోగి అయిపోయాడు. ప్రారంభంలో లేదు, దేవుని శాపం, దేవుని కోపం వల్ల ఇతడు కుష్ఠరోగి అయిపోయి చనిపోయే వరకు స్పెషల్గా నగరంలోనే ఉన్నాడు. స్పెషల్గానే పాతి పెట్టబడ్డాడు. అలా అప్పుడు అతని బదులుగా అతని కుమారుడు, ఈ అజర్యాకి బదులుగా అతని కుమారుడు ఏం చేస్తాడంటే ఇక రాజ్యంలో ఉన్నటువంటి
న్యాయం కార్యాలన్నీ కూడా తన కుమారుడైన యోతాము చూస్తూ ఉంటాడు. ఇతను రాజు కానీ న్యాయం మొత్తం అతను చూస్తూ ఉంటాడు. ఇతని ఏలుబడిలోనే షోమ్రోన్లో ఇంకొక రాజు వస్తాడు, యెరోబాము 2 అతని పేరు. ఒక యెరోబాము మనకు తెలుసు, యెరోబాము 2. ఇతను ఎలా ఉంటాడు? ఇక ఆ పేరుకు తగినట్టుగానే ఉంటాడు, యెరోబాము 2. అతను కూడా అలాగనే పరిపాలన చేస్తాడు అనమాట. ఆ తర్వాత మనం 15వ అధ్యాయంలో చూసినట్లయితే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, ఈ అజర్య ఏలుబడిలో అటు యెరోబాము కుమారుడైన జకర్యా అనే వ్యక్తి రాజు అవుతాడు. అతడు 6 నెలలే పరిపాలన చేస్తాడు. 6 నెలలు పరిపాలన చేసిన తర్వాత అతని మీద షల్లూము అనేటువంటి వ్యక్తి కుట్ర చేసి అతను చంపేస్తాడు. ఈ షల్లూము అనేటువంటి వ్యక్తి 4 రోజులే రాజు. తర్వాత అతన్ని మెనహేము అనే వ్యక్తి కుట్ర చేసి చంపేస్తాడు. ఇది రాజరికం. ఈ స్టోరీలన్నీ ఇలానే ఉంటాయన్నమాట. జాగ్రత్తగా చదివితేనే అతను కుట్ర చేసి ఇతను చంపడం, ఇతను కుట్ర చేసి 4 రోజులు, ఇలా 4 రాజులు, యెహూ పిల్లలందరూ రాజులు అవుతారు. 4 తరాలతో అంతటితో అయిపోయింది. ఈ కుట్ర చేసిన తర్వాత మెనహేము అనేటువంటి వ్యక్తి కుట్ర చేసి షల్లూమును చంపేస్తాడు. ఇది మనకి 15వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఆ తర్వాత మెనహేము అనేటువంటి వ్యక్తి ఒక 10 years పరిపాలన చేస్తాడు. ఇతనిపై ఇంకొక అతను కుట్ర చేసి అతను చంపేస్తాడు. ఎందుకంటే ఇతను యెరోబాము మార్గంలో నడుస్తాడు. ఇతను అష్షూరు రాజు దాడి చేసినప్పుడు అంతా డబ్బులన్నీ అక్కడ ఉన్నటువంటి సంపద అంతా ఇచ్చి సంధి చేసుకుంటాడు. 2000 మనుగులు వెండి ఇచ్చి సంధి చేసుకుంటాడు. ఇతను యుద్ధం చేయలా. సో ఈ రీతిగా అతని మీద కుట్ర చేసి ఇంకొక అతను రాజు అవుతాడు. అతను ఎవరు అని అంటే, అతను చనిపోయిన తర్వాత ఈ మెనహేము కుమారుడు పెకహియా అనే వ్యక్తి రాజు అవుతాడు. పెకహియా అనేటువంటి వ్యక్తి రాజు అవుతాడు. ఇతని కొడుకు రాజు అయిపోయిన తర్వాత అతను ఏం చేస్తాడు? 2 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఇతడు పాప మార్గంలో నడుస్తాడు. చెప్పుకోదగింది ఏదీ లేదు. ఈ పెకహియా అనే ఇతని మీద పెకహు అనేటువంటి వ్యక్తి కుట్ర చేస్తాడు. అతను చనిపోతాడు. ఈ పెకహు 2 years ఇతను కూడా, ఈ పెకహు అనేటువంటి వ్యక్తి కూడా రాజు అవుతాడు. ఇతను రాజు అయ్యి ఎంతకాలం పరిపాలన చేశాడు? సరే, వీళ్ళందరూ ఎంత చేస్తున్నారు కదా, వీళ్ళంతా రాజ్యంకి వచ్చాడు కదా, ఇతను ఎంతకాలం చేశాడు అని అంటే, ఇతడు 27 సంవత్సరాలు వాడైపోయి యెరూషలేములో 16 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఉజ్జియా కుమారుడైన యోతాం, ఇటువైపు యోతాం పరిపాలన, ఇటువైపు పెకహు పరిపాలన. ఈ రీతిగా పరిపాలన రాజులందరూ, వీళ్ళందరి స్టోరీ నిదానం చూడండి. ఎవడూ దేవునికి అనుకూలంగా నడవలా, అందరూ దేవునికి విరోధమైన మార్గంలో అలా నడుచుకుంటూ పోయారు. వీళ్ళందరే మ్యాప్ రాసుకోవాలి నీట్గా. ఇతని తర్వాత ఇతని కాలంలో మంచి ఏంటి, చెడు ఏంటి. మీరు విశ్వాసయాత్ర అనే వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఉంటే మీకు ఈ రాజులు వాళ్ళ టైంలో ఏం జరిగింది అనేది అప్డేటెడ్ మెటీరియల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ తర్వాత 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇంకో రాజు వచ్చేస్తాడు. ఇలా రాజులందరూ కుట్ర చేయటం, చనిపోవడం, వేరే రాజు రావటం, ఇలా అష్షూరు రాజు దండయాత్ర చేసి పెకహు అనే వ్యక్తిని తీసుకొని వెళ్ళిపోతాడు. 16వ అధ్యాయంలో మనకేం కనిపిస్తుంది అంటే, ఒక రాజు పరిపాలన, ఆ రాజు పరిపాలన డిఫరెంట్. అదేంటి అని అంటే, ఆ రాజే అహాజు. ఈ అహాజు అనే రాజు 16 సంవత్సరాలు ఇశ్రాయేలుని పరిపాలన చేసి అన్య క్రియలు అన్నిటిని అనుసరిస్తాడు. అసలు పచ్చని చెట్టు కనపడితే అక్కడ బలిపీఠం కట్టి బలులు అర్పించడం మొదలు పెడతాడు. అష్షూరు రాజు దాడి చేస్తే సంధి చేసుకుంటాడు. 3 రాజులు అతని మీద జయం చూడలేకపోతారు. ఎందుకంటే ఇతను అష్షూరు రాజు సపోర్ట్ తెచ్చుకుంటాడు. 3 రాజుల్ని అటు ఓడిచ్చేస్తాడు. ఇతను ఏం చేస్తాడంటే, ఒకరోజు సిరియా రాజధాని దమస్కుకి వెళ్ళి దమస్కులో ఒక బలిపీఠం చూసి ఎగ్జాక్ట్గా అలానే ఉండే బలిపీఠం కట్టమని తన రాజ్యంలో వ్యక్తికి ప్లాన్ పంపిస్తే, ఆడు తిరిగి వచ్చేలోపు ఎగ్జాక్ట్గా అలాంటి బలిపీఠాన్నే కడితే, అసలు ఈ బలిపీఠం మీద ఎవరైనా బలులు అర్పించాలి, మందిరంలో ఆ బలిపీఠం నేను ప్రార్థన చేసుకుంటాను అని చెప్పేసి మందిరంలో మార్పులు చేర్పులు అన్ని, సొంత పెత్తనం, సొంత అన్ని చేశాడు. దేవునికై చాలా వ్యతిరేకంగా కనిపించడం మనకు ఆ అధ్యాయంలో కనిపించి, అసలు మందిరంలో ఓ బలిపీఠం ఓ పక్కన తీసేసాడు, చాలా మార్పులు చేస్తాడు సొలొమోను కట్టిన యెరూషలేము మందిరంలో. ఆ తర్వాత 17వ అధ్యాయంలో ఇశ్రాయేలు దేశంలో కనిపిస్తున్న విషయం కనిపిస్తుంది. హోషేయ అనే వ్యక్తి షోమ్రోనికి రాజుగా
వస్తాడు. తన పితరులతో పోలిస్తే ఇతడు కొంతవరకు పర్వాలేదు, కానీ యెరోబోము పాపం యథావిధిగా చేస్తూనే ఉన్నాడు. అష్షూరు రాజు దాడి చేస్తే అతనికి పన్ను కట్టేవాడైపోయాడు. ఈ టైంలో ఐగుప్తు వెళ్తాడు. ఐగుప్తులో ఒక రాజు ఉంటాడు, అతని పేరు సో. ఒకే అక్షరం కలిగిన ఐగుప్తు రాజు. బైబిల్ మొత్తంలో ఒకే అక్షరం పేరు కలిగిన రాజు సో. ఈ సో అనే రాజు దగ్గరికి వెళ్ళి అష్షూరీయులతో నేను యుద్ధం చేస్తా, నాకు సపోర్ట్ చేస్తావా అని వాళ్ళతో రాయబారం పెట్టుకుంటాడు. అప్పుడు అష్షూరీయులు, అరే నువ్వు మాతో సంధిలో ఉన్నట్టుండి అటు వెళ్ళి ప్లాన్ చేస్తావని చెప్పి దాడి చేసి సంఖ్యలతో బంధించి తీసుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే వీడు బలిపీఠం మీద దానుబలు అర్పించడం మొదలు పెట్టాడు. ఈ రాజు పచ్చని ప్రతి చెట్టు కింద అర్పణలు పెట్టాడు. అన్యాచారాలు, అన్యజనుల ఆచారాలు, ప్రవక్తలు ఎంతో మంది చెప్పినా వినకపోవటము. అంత మాత్రమే కాకుండా ఆ ఇశ్రాయేలీలో అన్యాచారాలతో దేవునికి తీవ్రమైన కోపం విసుగొచ్చేలా చేశాడు ఈ రాజు. అందువల్ల షోమ్రోన్లో ఉన్న మొత్తాన్ని అష్షూరీయులు బానిసలుగా తీసుకొని వెళ్ళిపోతే వేరే వాళ్ళు వచ్చి ఆ షోమ్రోన్ ఊర్లో ఉంటాడు. దేవునికి కోపం వస్తుంది. ఇశ్రాయేల్ రాజ్యం కదా అది. వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా అన్యాచారాలు పాటిస్తుంటే అడవిలో నుంచి సింహాలు వచ్చి తినేస్తుంటాయి. ఇదేంట్రా బాబు, సింహాలు ఎప్పుడు లేనిది సింహాలు వచ్చి రాజ్యం మీద ఎలా చేస్తున్నాయంటే, అప్పుడయ్యా అది దేవుని మర్యాద కలిగిన ప్రాంతం, అది ఎలా పడితే అలా ఉంటే అక్కడ దేవుడు నచ్చడని చెప్తే రాజు ఆలోచన చేసి అష్షూరు రాజు, సరే ఆ యాజకులు పిలిపించి ఆ ఊర్లో ఉండే వాళ్ళు ఎలా ఉండాలో చెప్పండి అంటే, అయ్యా ఇశ్రాయేలీలు ఇలా ఉండేవాళ్ళు, ఇలా ఉండాలని చెప్తే వాళ్ళు దేవుడు అంటే భయం కలిగి వాళ్ళ ఆరాధన వాళ్ళు చేసుకున్నారు. చివరికి వాళ్ళ మీదకి ఆ సింహాలు రావటం అనేది మానిపోవటం అనేది మనకి 17వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇక 18వ అధ్యాయంలోనికి మనం వెళ్ళిపోతాం. 18వ అధ్యాయం. ఈ 18వ అధ్యాయంలో హిజ్కియా పరిపాలన మనకి కనిపిస్తుంది. హిజ్కియా 29 సంవత్సరాలు దావీదులాగా మంచి పరిపాలన చేస్తాడు. ఇతని కాలంలోనే షోమ్రోను పట్టబడి 3 సంవత్సరాలు ముట్టడి చేసి దాన్ని పట్టుకుంటారు. అష్షూరు రాజు సన్హెరీబు దాడి చేసి హిజ్కియాతో ఏం చేస్తాడంటే, ఇదిగో నేను పక్కనున్న పట్టణాన్ని కూడా పట్టుకున్నా, మీ పట్టణాలను కూడా పట్టుకుంటాను అని చెప్పి హిజ్కియాకి తీవ్రమైన వార్నింగ్ ఇస్తాడు. చాలా భయంకరమైన వార్నింగ్, అది మనం చదవచ్చు. మీ ప్రజల మీ మలం మీకు తినిపిస్తా, మీ మూత్రం మీ చేత తాగిస్తా అనంటే, అప్పుడు ఇదంతా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు 19వ అధ్యాయంలో యెషయా ప్రవక్త ఈ కాలంలో వాడే, హిజ్కియా కాలంలో యెషయా వచ్చి నువ్వు భయపడొద్దు, దేవుడు తోడుగా ఉంటాడని దేవుని మాట చెప్పడం. దేవుని దూత వచ్చి 185,000 మందిని ఆ రాత్రి ఆ శత్రు సైన్యాన్ని చంపడం. అష్షూరు రాజు అతని సేవకులే అష్షూరు రాజుని చంపేస్తారు. ఈ రీతిగా ఒక గొప్ప విజయం అనేది దేవుడు హిజ్కియా కాలంలో ఇస్తాడు. అయితే హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చి చనిపోయే పరిస్థితి వస్తుంది 20వ అధ్యాయంలో. అతను మరలా ప్రార్థన చేసుకుంటే దేవుడు అతనికి 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వడం మనకి ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. అయితే హిజ్కియా రాజును పరామర్శించడానికి బబులోను రాజు వస్తాడు. అప్పుడు ఈ బబులోను రాజు వస్తే ఏం చేస్తాడు, మొత్తం చూపిస్తాడు, ఇదిగో మా దేశంలో మా సంపద ఎంత, మా సైన్యం ఎంత, అది ఇదని. అప్పుడు ప్రవక్త చెప్తాడు, యెషయా ఏం చూపించావు అదనంటే, మొత్తం చూపించానయ్యా. మొత్తం చూపించావా, వాడు వచ్చి మొత్తం తీసుకెళ్ళిపోతాడు లేవు రానున్న కాలంలో అంటాడు. శత్రువులకు ఎవరన్నా అవన్నీ చూపిస్తారా? నీ పిల్లల కాలంలో రాజ్యం వెళ్ళిపోద్దంటే నా కాలంలో బాగానే ఉంటుంది కదా అని సాటిస్ఫై అవుతాడు. కానీ తన పిల్లల కాలంలో జరగబోతున్న నాశనం గురించి ఇక హిజ్కియా ఆలోచన చేయని వాడిగా ఉంటాడు. హిజ్కియాకి ఓ భయంకరమైన దుర్మార్గుడు పుట్టాడు. అతని పేరే మనష్షే. 21వ అధ్యాయంలో ఉంటుంది. ఇశ్రాయేలీలు ఇంతమంది పాలన చేశారు కానీ మనష్షే లాంటి దుర్మార్గుడు అసలు ఎవడు లేడు. ఈ మనష్షే ఎంత దుర్మార్గుడు అంటే అసలు అతను చేసిన కార్యాల వల్ల దేవునికి అసహ్యం వేసింది. అతను రాజు అయ్యాక ఏం చేశాడో 21వ అధ్యాయంలో ఉంటుంది. 12 సంవత్సరాల వయసులోని రాజు అవుతాడు. 55 సంవత్సరాలు రాజుగా చేశాడు ఈ దుర్మార్గుడు. 55 ఏళ్ళు. చెడు ప్రవర్తన, అన్యాచారాలు, బయలుదేవతలకు బలిపీఠం కట్టి బలిర్పించడం, ఆకాశ సమూహాలకి, సూర్యచంద్ర నక్షత్రాలకి పూజలు, మందిరంలోనే బలిపీఠం కడతాడు, మందిరంలో విగ్రహాలు నిలబెడతాడు, అగ్నిగుండం దాటించడం, పిల్లల్ని జ్యోతిష్యం శకునం చెప్పించుకోవడం, సోది చెప్పించుకోవడం, కర్ణపిశాచి కలిగిన వాళ్ళు ఉంటాం, అసలు అషేరా దేవత ప్రతిమను మందిరంలో పెడతాడు. ఇవన్నీ చూసి దేవుడు ప్రవక్త ద్వారా చెప్తాడు కదా, 2 చెవులు గింగురుమనే అంత కీడు రాబోతుంది భవిష్యత్తులో మీరు చేస్తున్న పాపానికి అని చెప్పి ఆ మాటలు విని ప్రార్థన చేస్తాడు క్షమించమని. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే మనషే కన్నీళ్లు రాల్చడం చూసి సరే నీ కాలంలో ఇది జరగదులే అని చెప్పి ఆ శాపమును రాకుండా చేస్తాడు.
అలా దేవుడు అతని ప్రార్థన ఆలకిస్తాడండి. ఆ తర్వాత కొంతకాలానికి ఏం జరుగుతుంది అని అంటే అతను చనిపోతాడు. అతను చనిపోయిన తర్వాత అతని బదులుగా అతని కుమారుడు అమ్మోను అనేటువంటి వ్యక్తి రాజు అవుతాడు. ఆమోను అనే వ్యక్తి రాజు అవుతాడు. ఈ ఆమోను ఇతను ఏం చేశాడు? ఇతను కూడా 22 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ ఆమోను కూడా అతను చెడు మార్గంలోనే నడవటం వల్ల అతని దగ్గర పనిచేసే సేవకులే అతని మీద కుట్ర చేసి అతన్ని చంపడం వల్ల అతడు మరణం అయిపోతాడు. ఆ తర్వాత ఒక వ్యక్తి రాజు అవుతాడు. యోషియా ఏలం ఆరంభించినప్పుడు అతని కుమారుడు అనమాట యోషియా. ఎవరికి? ఈ ఆమోను కుమారుడు యోషియా. ఇతను ఏలన ఆరంభించినప్పుడు 8 సంవత్సరాలు 31 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. దేవుని దృష్టికి యథార్థంగా దావీదులాగా నడుచుకున్నాడని రాయబడింది. ఎవరి గురించి అంటే యోషియా గురించి. ఈ యోషియా కాలంలోనే చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. అతడు మందిరం శిథిలమైపోయి ఉంటే దాన్ని బాగు చేస్తాడు. మందిరంలో ధర్మశాస్త్రం కనిపిస్తుంది బాగు చేస్తుంటే అది విని వస్త్రాలు చించుకొని ప్రార్థన చేస్తాడు. దేశమంతా అందరూ కలిసి గొప్ప ప్రార్థన చేస్తారు. ఇతని టైంలోనే హుల్దా అనే ఒక ప్రవక్తి లేడీ, ఆమె ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇదిగో భయంకరమైన కీడు రాబోతుంది, కాకపోతే నువ్వు మెత్తని మనసు కలిగి ప్రార్థన చేసావు కాబట్టి నీ కాలంలో సమాధానం ఉంటుంది అని చెప్పి 22 అధ్యాయాలు చెప్తాడు. అంటే యోషియా పరిపాలన బాగుంటుంది. దేవుని వాక్యానికి అనుకూలంగా ధర్మశాస్త్రం తెలుసుకొని ఆ ధర్మశాస్త్రానికి అనుకూలంగా అతని పరిపాలన ఉండడం మనం చూస్తాం. ఇక 23వ అధ్యాయం ముగింపులోకి వచ్చాం. 23వ అధ్యాయంలో చూస్తే అతను దేశంలో సంస్కరణలు పెడతాడు. విగ్రహారాధన నిషేధిస్తాడు. బలిపీఠాలు పగలగొడతాడు. ఈ అన్ని అషేరా ప్రతిమని పగలగొడతాడు. ప్రవచనం నెరవేరుతుంది. ఎప్పుడు? యెరోబాము కాలంలో యెరోబాము సొంత బలిపీఠం ఏర్పాటు చేసి బంగారు దూడలు పెట్టినప్పుడు చెప్తాడుగా, యోషియా అనే ఒక రాజు పుడతాడు. అతను వీటన్నిటిని ఈ బలిపీఠం మీద ప్రవక్తల ఎముకల్ని చల్లుతాడని అన్నట్టుగానే బలిపీఠాలు పడద్రోసి ఆ యాజకుల్ని అవన్నీ చేసి మొత్తం బూడిద చేసి పడేస్తాడు. గొప్ప పస్కా పండుగ అతని కాలంలో జరుగుతుంది. అయితే ఇంత గొప్ప కార్యాలు చేసిన ఇతను యుద్ధ సమయంలో ఐగుప్తు రాజు చేతిలో ఇతను చనిపోవటం అనేది ఒక దురదృష్టమైనటువంటి సంఘటన. 23వ అధ్యాయం 29లో మనకు అది కనిపిస్తుంది. చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి, కానీ ఇతని చేతిలో అతను మరణిస్తాడు. అతను మరణించిన తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడు యెహోయాహాజుని రాజుగా చేసుకుంటారు. అతను చనిపోయిన తర్వాత ఇతను రాజు అయిన తర్వాత ఏం చేస్తాడు? 3 నెలలే ఇతని పరిపాలన. అంతా చెడు నడతాయి. ఐగుప్తు రాజు వచ్చి ఇతని మీద దాడి చేస్తాడు. ఇతను పట్టుకొని బందీ అవుతాడు. శిస్తు వసూలు చేస్తాడు ఇతని దగ్గర. ఆ టైంలో ఇంకితను లేడు కదా, వాళ్ళు బందీకి తీసుకెళ్ళిపోయారు కదా యోషియా కుమారుడిని. ఇంకొక అతను ఉంటాడు, అతన్ని రాజుగా పెట్టుకుంటారు. యెహోయాకీము అనేటువంటి వ్యక్తి అతను రాజు అవుతాడు. ఐగుప్తు రాజుకి ఇతను నెల శిస్తు చెల్లిస్తూ ఉంటాడు. 11 సంవత్సరాలు ఇతడు కూడా ఉంటాడు. కానీ ఇతడు కూడా చెడు నడతే, ఎవ్వడూ దేవునికి అనుకూలంగా నడిచిన వాడు లేడండి. యోషియా తర్వాత అతని కొడుకు చెడు నడతే, అతని కుమారుడు ఇంకొకటి రాజు అయ్యాడు, అతడు చెడు నడతే. ఇక 24వ అధ్యాయంలోకి వస్తే ఈ యెహోయాకీము 3 సంవత్సరాల పాటు, ఈ యెహోయాకీము ఉన్నాడు కదా, ఇతను 3 సంవత్సరాలు బానిసగానే ఉంటాడు కదా. ఆ తర్వాత తిరుగుబాటు చేస్తాడు. అప్పుడు దాకా బాగానే ఉన్న ఇతను తిరుగుబాటు చేస్తే అప్పుడు నెబుకద్నెజరు వస్తాడు. ఇది ప్రవక్తల ప్రవచనం. ఇర్మియా, ఏషయా, ఈ ప్రవక్తలు అందరూ ప్రవచించారు. ఇర్మియా కూడా వీళ్ళ కాలంలో వాడే. ఏం చేస్తాడంటే ప్రవచిస్తాడు, ఇదిగో నువ్వు బానిసలే అవుతారు, ఉత్తర దేశం నుండి కీడు వస్తుంది, నెబుకద్నెజరు వస్తాడు, ఆక్రమిస్తాడని. కానీ ఇతడు తిరుగుబాటు చేసినప్పుడు వెంటనే యోధా దేశాన్ని నాశనం చేయడానికి అన్ని సైన్యం వస్తుంది. మనషే చేసిన పాపాన్ని బట్టి యెహోవా వాళ్ళని క్షమించడానికి వీళ్ళు లేని పరిస్థితులు వస్తాయి. మొత్తం కూడా యుద్ధం, భయంకరమైనటువంటి యుద్ధం, అందరూ బానిసలు అయిపోతారు. యెహోయాకీము చనిపోతాడు. ఆ తర్వాత యెహోయాకీను అతని పేరు, అతను రాజు అవుతాడు. బబులోను రాజు ఏం చేస్తాడంటే ఐగుప్తు ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నిటి మీద అతను జయించినప్పుడు ఇక రాజ్యం మొత్తం చిన్నగా దేవుడు నెబుకద్నెజరుకు అప్పగిస్తాడు.
అలాంటి టైంలో యెహోయాకీను అనేటువంటి ఈ వ్యక్తి 3 నెలలు పరిపాలన చేస్తాడు. 3 నెలలు చెడు నడతాయి, 3 నెలలు కూడా. అయితే నెబుకద్నెజరు దాడి చేసి మందిరంలో ఉన్న వస్తువులన్నీ తీసుకెళ్తాడు. దేశంలో అధిపతులు, జ్ఞానులు, పిల్లలు, పెద్దలు మొత్తం ఇలా వెళ్ళిన టైంలోనే దానియేలు కూడా వెళ్తాడు ఆ దేశానికి. ఇలా యూదాలో ఉన్న పరాక్రమశాలు, కంసలి, కమ్మరి, జ్ఞానులు, పిల్ల పెద్దల మొత్తం అందరూ, ఇక పేదల్లో ముసలోళ్ళు తప్ప ఎవరు లేరు ఆ దేశంలో. అందరిని చెరబట్టుకొని వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే, రాజు ఇతని పినతండ్రి సిద్కియా అని పేరు మార్చి అతన్ని రాజుగా పెడితే 11 సంవత్సరాలు ఉంటాడు. ఉన్నట్టుండి ఇతను కూడా నెబుకద్నెజరు మీద తిరుగుబాటు చేస్తాడు. తిరుగుబాటు చేయొద్దు అని ప్రవక్తలు చెప్తే వినకుండా తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేయటం వల్ల రాజు మరలా వచ్చి యెరూషలేమును రెండోసారి ముట్టడి వేసి కళ్ళు పీకి ఇతని పిల్లలందరినీ చంపేసి సొలొమోను మందిరంలో ఉన్న మొత్తం ఎత్తుకొని ఆ మిగిలిన ముసలా ముతకళ్ళందరికీ గెదల్యా అనే వ్యక్తిని అధిపతిగా పెట్టి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న కొంతమంది ఆ గెదల్యాని కూడా చంపేస్తాడు. ఈ రీతిగా ఆ దేశంలో, యూదా దేశంలో ఉన్న వాళ్ళందరూ ఐగుప్తు దేశానికి, ఆ దేశంలో శరణార్థుల్లాగా వెళ్ళిపోతారు. బబులోను రాజు ఈ తీసుకెళ్లిన యెహోయాకీను అనే రాజుని, బబులోను నెబుకద్నెజరు తర్వాత వచ్చిన రాజు అతనికి కాస్త అతను తీసుకొచ్చి బానిస వస్త్రాలు తీసి మంచిగా చూస్తాడు. సో ఓవరాల్గా ఎండింగ్ ఏంటి అంటే, ఇశ్రాయేలు రాజ్యం 2గా విడిపోయింది. ఇశ్రాయేలు, యూదా. ఇశ్రాయేలు రాజ్యం ఏమో అష్షూరీయులు మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. భయపడి ఇంకా వాళ్ళు ఉన్న అష్షూరు కింద చెరలోకి వెళ్ళిపోతారు, ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. యూదా రాజ్యం ఏమో నెబుకద్నెజరు కింద చెరలోనికి వెళ్ళిపోయింది. ఇంకొంతమంది ఐగుప్తు కూడా పారిపోయారు. ఇలా ప్రజలు, ఇశ్రాయేలీలు 12 గోత్రాలు ఇశ్రాయేలు దేశాన్ని విడిచిపెట్టి 70 సంవత్సరాలు బానిసలుగా వెళ్ళారు. ఇలా వెళ్ళిన వారిలో దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో ఉన్నారు. ఈ టైంలోనే అలా వెళ్ళారు. యెహెజ్కేలు కూడా అక్కడ వారి మధ్యలోనే చెరలోనే ఉన్నాడు. ఇప్పుడు ఈ సమయంలో మనం ధ్యానించాల్సింది ఏంటి అని అంటే, చెరలోనికి వెళ్ళక మునుపు యెషయా ప్రవచించాడు, యిర్మీయా ప్రవచించాడు. యెషయా ప్రవచించాడు, యిర్మీయా ప్రవచించాడు. ఈ ప్రవచనాలను మనం చూసుకోవాలి. యెషయా, యిర్మీయా వీళ్ళిద్దరు యెషయా గ్రంథం, యిర్మీయా గ్రంథం ఇప్పుడు చదివితే అర్థం అవుతాయి. ఎందుకంటే రాజుల కాలంలో వాళ్ళు ప్రవచించారు ఎలా జరగబోతుంది అని. ఈ రీతిగా రాజులు ఎంతమంది ప్రవక్తలను పంపించినా ఎవ్వడూ మాట లేదు. పర్యవసానంగా 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళారు. చెరలోకి వెళ్ళిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు మరలా తిరిగి వచ్చారు. ఈ చెరకాలంలో ఏం జరిగింది అనే విషయాలని మనం తర్వాత పాఠంలో చూద్దాం. ఈ పక్కన మనకు దినవృత్తాంతాలు ఉంది. ఈ దినవృత్తాల గ్రంథం ఏంటి అంటే, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో మరలా యథావిధిగా దావీదు పరిపాలన, సౌలు చనిపోయిన తర్వాత దావీదు అతని కుటుంబాల అభివృద్ధిలో ఉంటుంది. రెండో దినవృత్తాంతాల్లో యూదా రాజులు స్పెషల్గా ఆ రాజ్యంలో ఆ రాజులు ఏం చేశారు ఇప్పుడు మనం బ్రీఫ్గా చూసాం కదా. రాజులు ఒక్కొక్కరు విడిగా ఏం చేశారు అనేది ఉంటుంది. వాటిని నేను స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే అవి చదవటం వల్ల అర్థం అవుతాయి. సో ఈ చెరకాలంలో జరిగిన సంఘటనలు ఏంటి, చెరకాలంలో వచ్చిన ప్రవక్తలు ఎవరు, వారి ప్రవచనాలు ఏంటి, ఆ విషయాల్ని నెక్స్ట్ వీడియోలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నా కొరకు ప్రార్థన చేయండి, దేవుని జ్ఞానం నాకు అందులాగున. అలాగే మీరు కూడా బైబిల్ క్రమం తప్పకుండా రోజు చదవండి. ఏయో మెటీరియల్ అవన్నీ తర్వాత, ఫస్ట్ బైబిల్ని క్రమంగా చదవండి. దేవుడు మీతో మాట్లాడతాడు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.